నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. స్వచ్ఛ భారత్ పితామహుడు బాబా గాడ్గే జయంతి వేడుకలను గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం గోదావరిఖని చాకలి ఐలమ్మ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీల అధ్యక్షులు పెండ్యాల మహేష్ పాల్గొని గాడ్గే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. బాబా గాడ్గే గారి ఆశయాలను జోహార్ వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్ జోహార్. జై రజక జై జై రజక జై రజక జై జై రజక. పులై అక్కించలే కార్యదర్శి ఈరోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మరి మహారాష్ట్ర గడ్డ మీద పుట్టినటువంటి రజక బిడ్డ సంత్ బాబా గాడ్గే గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని గోదావరిఖని చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను స్మరించుకొని రాబోయే భవిష్యత్ తరాలకు బాబా గాడ్గే గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ సేవలన్నింటినీ వివరించాలనే ఒక మహోన్నతమైన ఆలోచనతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్రలో పుట్టినటువంటి రజక బిడ్డ గాడ్గే బాబా గారు మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. గాడ్గే బాబా గారిని చూసి నేను స్ఫూర్తిని పొందిన అని చెప్పినటువంటి ఒక మహానేత గాడ్గే బాబా గారు. వాస్తవానికి ఆయన నిరాక్షరాస్యుడు అయినప్పటికీ కూడా మరి ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితమే ఇవాళ మనం స్వచ్ఛ భారత్ అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో 100 సంవత్సరాల క్రితమే ఇవాళ స్వచ్ఛ భారత్కు పితామహుడు. ఆ రోజే చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉన్నప్పుడే మానవ జీవన ప్రమాణాలు మంచుకుంటాయనే ఆలోచనతోటి స్వచ్ఛతకు పితామహునిగా నిలిచినటువంటి మహనీయుడు. అదేవిధంగా ఆయన చదువుకోలే కాబట్టి భవిష్యత్ తరాలు చదువుకున్నప్పుడే రాబోయే సమాజానికి దిక్సూచిగా ఉంటారని చెప్పి బహుజనులందరూ కూడా చదువుకోవాలన్నటువంటి ఆలోచనతోటి మహారాష్ట్రలో సుమారు 150 పాఠశాలలను ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు గాడ్గే బాబా గారు. వారి సేవలను గుర్తించి అక్కడ సంత్ బాబా గాడ్గే గారి పేరుతోటి ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా మహారాష్ట్రలోని అమరావతిలో ఒక విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా అనేక ఆశ్రమాలను కట్టి అనేక మందికి చదువును నేర్పించినటువంటి ఒక మహానేత గాడ్గే బాబా గారు. మరి గాడ్గే బాబా గారు చేసినటువంటి సేవలను ఇవాళ భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి స్వచ్ఛ భారత్కు పితామహుడైనటువంటి గాడ్గే బాబా గారి జయంతిని భారతదేశ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పి కూడా పెద్దపల్లి జిల్లా రజక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 రోజుల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రజక నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆశ్రమాలు కట్టి అనేక మందికి ఆశ్రమం ఇవ్వడమే కాకుండా పాఠశాలను నెలకొల్పి చదువు రాకపోయినా కూడా చదువును అందించినటువంటి బాబా గాడ్గే గారు మరి స్వచ్ఛతకు పితామహుడు అయినటువంటి సంత్ బాబా గాడ్గే గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా రజక సంఘంలో డిమాండ్ చేస్తాం. జై రజక. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముందస్తు అడ్మిషన్ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యాధికారులను ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు. సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ ధనార్జన ధ్యేయంగా కార్పొరేట్ పాఠశాల ముసుగులో రంగురంగుల కరపత్రాలతో ఫీజులో రాయితీ కల్పిస్తామని, ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా మాయమాటలు చెప్పి పాఠశాలలో చేరిన తర్వాత మొత్తం ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ముందస్తు అడ్మిషన్స్ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ముందస్తు అడ్మిషన్స్ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఏఐఎస్ఏ జిందాబాద్. ఏఐఎస్ఏ జిందాబాద్. ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి పాఠశాలలపై విద్యా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే విధంగా కార్పొరేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ కి టార్గెట్ ఇస్తూ ఆ టార్గెట్ పూర్తి చేయకపోతే వాళ్ళ జీతంలో కట్ చేస్తానని, ఉద్యోగం పీకేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా రంగురంగుల కరపత్రాలతో ఫీజులో రాయితీ కల్పిస్తానని చెప్పి, బస్సు ఫ్రీ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా మాయమాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి పాఠశాలలో చేరిన తర్వాత ముక్కు పిండి మరి పూర్తి ఫీజు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఎలాంటి మాయ మాటలకు మోసపోకుండా విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతులున్న పాఠశాలలో చేర్పించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మోసపూరితమైన మాటలకు లొంగకుండా అనుమతులున్న పాఠశాలల్లోనే వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్ల పేరిట వాడ ఇల్లు తిరిగి మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నారు. విద్యాధికారులు అసలుకు ఎక్కడున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. విద్యాధికారులు కార్పొరేట్ పాఠశాలలు ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ వారి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విద్యాధికారులారా స్పందించి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యాలయాలను ముట్టడిస్తామని, అదే విధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలపై భౌతిక దాడులకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీ త్రిదండి అహోబిల జియర్ స్వామి అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్కు అహోబిల జియర్ స్వామి రాగా వికాస తరంగిణి భక్తులు సీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికి కోలాటంలో శోభయాత్ర ద్వారా చిలకలయ్య గుడిలో నూతనంగా ఏర్పాటు చేసిన చంద్రమౌళీశ్వర స్వామి, సంతోష్ మాత, సీతారామాంజనేయ స్వామి ఆలయాలను త్రిదండి అహోబిల జియర్ స్వామి దర్శించుకున్నారు. శ్రీమన్నారాయణ అహోబిల జియర్ స్వామి వారు మన భాగవత సప్తాహం నిర్వహణ కోసం ఈ రోజు నుంచి 3వ తేదీ భాగవత సప్తాహం నిర్వహించబోతున్నాం. నాడు చూపని ప్రేమ స్వరూపులు మీరు, లోక శాంతి కొరకు శ్రీ మహావిష్ణువు యాగమునే చేసినారు. వేదధనిక వేదమే నాడు చూపని ప్రేమ స్వరూపులు మీరు, లోక శాంతి కొరకు శ్రీ మహావిష్ణువు యాగమునే చేసినారు. గీతా జ్యోతిని తెలిపి బోధించు వారండి మీరు, జ్ఞానంతో నిండే గీతా జ్యోతిని తెలిపి బోధించు చేసేది పరిణామన్నారు వీరు, మన చేయలు స్వామి వారు. శ్రీమన్నారాయణ
జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ ఆగమ శాస్త్రము అంచులు తెలిసిన మహానుభావులు మీరు ధర్మ సందేహాలు తుటిలోనే బదులించు మహాయోగులు మీరు ఆగమ శాస్త్ర మీరు ధర్మాన్ని రక్షించు శ్రీవారి సేవల్లో నిష్ఠాగరిష్ఠులు మీరు మన జీయరు స్వామి వారు ధర్మాన్ని రక్షించు శ్రీవారి సేవల్లో నిష్ఠాగరిష్ఠులు మీరు మన జీయరు స్వామి వారు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఆది గురువు ఎడుగో జ్ఞానమునందించే జగద్గురువు దరుగో దిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంకరావపు విష్ణు దేశమదిగో నిండుగా త్రిదండముతో ముదురు ఊర్ధ్వపుండ్రముతో కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో నిండుగా త్రిదండముతో ముదురు ఊర్ధ్వపుండ్రముతో రామానుజుడడుగో శ్రీరాముని మాటలో శ్రీలక్ష్మణ స్వామిగా జయ జయ రామానుజ జయ హో జయ జయ రామానుజ జయ హో రామ ఆచార్యుడడుగో విశిష్టాద్వైతమును చాటిన వాడడుగో ఇదిగ ధర్మము నిలిపిన ఆచార్యుడడుగో పురాణ విశ్వాసము చాటిన వాడడుగో మోక్షానికి మార్గమైన రామానుజుడడుగో శ్రీకీర్తిగా జయ జయ రామానుజ జయ హో జయ జయ రామానుజ జయ హో రామానుజ జయ
సుస్వాగతం. అహోబిల స్వామి మన రాష్ట్రంలో ఎంపీపీ వికాస్ శాఖ మరియు సీతారామన్ స్వామి దేవాలయ ఆధ్వర్యంలో 7 రోజులు భాగవత సప్తాహ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మన ప్రజలకు అహోబిల స్వామి వారి విశేషంగా దయచేసి వారి ప్రవచనాలు భాగవత సప్తాహ ప్రవచనాన్ని అందరూ జై శివనారాయణ. స్వాగతం సుస్వాగతం. శ్రీ 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 శ్రీమంతి శ్రీమంత నారాయణ అహోబిల జైలు స్వామి వారికి స్వాగతం సుస్వాగతం. ఎన్టీపీసీ వికాస్ తరగతి శాఖ మరియు సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తోంది. మంత్రమంత్రార్థదం గురుం ఆచార్య రామానుజయతిం భజే కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్ శ్రీ శ్రీతిరెడ్డి చిన్నజీవ స్వామివారి పాదపద్మకు దాసోహం సమర్పిస్తూ స్వామివారి మంగళాశాసనంతో శ్రీ శ్రీతిరెడ్డి అహోబిల స్వామివారి ద్వారా మనం భగవత్ సప్తాన్ని వినడానికి అందరం కూడా వేయించేస్తాము. వారి పాదాలకు కూడా దాసోహాలు సమర్పిస్తూ వచ్చిన భాగవతులందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఏదో కొత్తగా చేయాలి స్వామివారి ఏదైనా పిలిపించుకోవాలని 1 సంవత్సరం నుండి మేము ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇంకా కూడా ప్రయత్నాలు పూర్తి అవ్వలేదు. మరి కనుక్కున్నట్టుగా మేము చేయలేకపోయాము. భక్తులందరూ వస్తామనుకున్నాము. ఎండ వల్ల
అందరూ కూడా రాలేదు. కానీ సోమవారం మాకు మాట ఇచ్చారు ఎప్పుడవుతుందని. రోజు భాగవతాన్ని అనుభవిస్తున్న ఫీలింగ్లోనే మేమందరం కూడా కష్టపడుతున్నాము. చాలా వారిని చూడగానే మాకు అయితే ఎంత సంతోషంగా ఉంది. 7 రోజులు కూడా అందరూ వచ్చి వారి కార్యక్రమాన్ని విని తరించాలని, ఆచార్య మంగళాశాసనం పొందాలని ప్రార్థిస్తూ, అయ్యా ఏమైనా తప్పులుంటే క్షమించమని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. సరే ప్రార్థన చేద్దాం, అందరం కలిసి చూద్దాం. నేను చెప్తుంటా, అందరం కలిసి చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం శ్రియాజుషం వేదాంతద్వయ తద్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజ శ్రీమన్నారాయణ రామానుజ ఇతిభ్యో నమః. యో నిత్యం యుగ్మరుగ్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మే. రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం ద్వితీయౌ తృతీయతుర్యౌ అతిథౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నభమో యదీయో. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి అహోబలిజయ స్వామి వారు మన మేడిపల్లి సెంటర్ సీతారామ స్వామి ఆలయ ప్రాంగణంలో 7 రోజులు కూడా భాగవత సప్తాహం ప్రవచనాలు చేయడం కొరకు ఈరోజు సాయంకాలం చేశారు. ఈరోజు ఉపోద్ఘాతంతో ప్రారంభించి ముందుగా ఆలయంలో స్వామివారిని సేవించుకొని మన మంటపానికి ఇచ్చేసి దీప ప్రజ్వలన చేసి ఈరోజు భాగవత సప్తాహం గురించి ఉపోద్ఘాతం చేసి రేపు ఉదయం మళ్ళీ సాయంకాలం వారి యొక్క ప్రవచనాలు 4వ తేదీ వరకు ఉంటాయి. కాబట్టి వచ్చిన భక్తులు కూడా ఇక్కడే తదీయ ఆరాధన ఏర్పాటు చేశారు. కాబట్టి ఉదయము టైమింగ్ 9 నుంచి 12 గంటల వరకు, సాయంకాలము 5 నుంచి 7 గంటల వరకు జరుగుతాయి. ప్రసాద కైంకర్యం కూడా ఇచ్చేసిన భక్తులకు ఇక్కడే ప్రసాద వితరణ, మధ్యాహ్నము భోజనము, తదీయారాధన, తర్వాత సాయంకాలం కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్వామివారి సాక్షాత్ జిఎస్ స్వామివారు ఏం చేసి ఈ యొక్క భాగవత ప్రవచనాలు చేస్తున్నారు. కాబట్టి
శ్రవణం చేసి తరించాలని భక్తులందరికీ కూడా యావత్ గోదావరికని పట్టణ భగవద్బంధువులందరికీ కూడా సూచన చేస్తున్నాం. చక్కని అవకాశం వినియోగించుకోండి. మీరు ఇచ్చేసి చక్కగా భాగవత సప్తాహాన్ని శ్రవణం చేసి తదీయారాధనలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాలని భగవద్బంధువులందరికీ కూడా యావత్ గోదావరికని పట్టణ భగవద్బంధువులందరికీ కూడా సూచన చేస్తున్నాం. 18 లైన్ కాలనీ, గోదావరికని పట్టణం, పవర్ హౌస్ కాలనీ, గోదావరికని పట్టణం నుండి ఎఫ్సే నుండి అందరూ కూడా విచ్చేసి పాల్గొనాలి. చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. జై శ్రీమన్నారాయణ. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలంలోని చిట్టాపూర్ బేగంపేట గ్రామాలలో పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీగా పుట్కూరి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. ఉపాధి మన జాబ్స్ కూడా ఇచ్చిన కాబట్టి సీరియల్ నెంబర్ 2 ఒకటో ప్రాధాన్యత ఒకటి, వేరే ఏమి వేయకు. మళ్ళీ మనకు నిధులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటుంది, ఏ పని కావాలన్నా కాంగ్రెస్ తోటి అవుతుంది. కాబట్టి ఆలోచన చేసి ఎవరైనా ఏం చెప్పినా వాళ్ళ మాటలు వినొద్దు. ప్రజాపాలన చేస్తుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని. మరి నరేందర్ రెడ్డి గారు చాలా విద్యావంతుడు, ఎంతో చాలా మంది గ్రాడ్యుయేషన్ తయారు చేసిన వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించితే మన సమస్యల మీద పోరాడతారు. కాబట్టి మన ఏది సీరియల్ నెంబర్ 2 ఒకటో ప్రాధాన్యత, ఒకటో నంబర్ కూడా ఓటు ఎట్లా వేయాలంటే ఒకటి గీత గీస కాదు. సీరియల్ నెంబర్ 2 ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. సీరియల్ నెంబర్ ఈ బాక్స్ లో ఇట్లా 1 ఇది టచ్ కావాలి, ఇది టచ్ కాకుండా 1 నంబర్ ఇట్లా రాయాలి. ఒకటి గీత గీస్తే చెల్లదు. ఇవన్నీ ఇట్లా ఏ విధంగా 1 రాశారు దీన్ని రాయాలి. సీరియల్ నెంబర్ 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది 4 సంవత్సరాలు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీతో అయితే నరేందర్ రెడ్డి గారు చాలా విద్యావంతులు కాబట్టి అసలు వ్యక్తిని ఎన్నుకుంటే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆలోచన చేసి మోసం. సీరియల్ నెంబర్ 2 ఒకటో ప్రాధాన్యత, వేరే 2, 3 ఎవరికి కన్ఫ్యూజ్ కావాలి. ఏమమ్మా ఇవన్నీ ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు మార్చి 2, 2025 నుండి ప్రారంభం కానున్న దృష్ట్యా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. మార్చి 2, 2025 నుండి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్, ముస్లిం మైనారిటీ పెద్దలు, జిల్లా అధికారులతో కలిసి రంజాన్ మాసం ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. దీనికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా శానిటేషన్. సో మీ ఏరియాస్లో ఏవైతే మస్జిద్ సరౌండింగ్ ఏరియాస్, ప్రెమిసెస్ అంతా కూడా క్లీన్గా, నీట్గా చేయాలి. ఎటువంటి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి. అండ్ ఒకసారి రంజాన్ స్టార్ట్ అయినప్పుడు కూడా డైలీ ట్వైస్ అన్న లిఫ్టింగ్ ఆఫ్ ద గార్బేజ్ ఫ్రమ్ ద సరౌండింగ్ ప్రెమిసెస్ మీరు ప్లాన్ చేసుకోవాలి. సో అడిషనల్ లేబర్ని పెట్టుకొని ఎప్పటికప్పుడు లిటరింగ్ బయట కనపడకుండా గార్బేజ్ లిఫ్టింగ్ అన్నది మీరు ప్లాన్ చేయాలి. ఎక్స్ట్రా డస్ట్బిన్స్ తెప్పించండి. పెద్ద డస్ట్బిన్స్ ఉంటాయి, లైక్ పెద్ద డ్రమ్స్ లాంటివి. సో అవి ఏవైతే మీ జీవీపీస్ ఉన్నాయో, గార్బేజ్ వలరబుల్ పాయింట్స్, అక్కడ ఏర్పాటు చేస్తే పబ్లిక్ విల్ థ్రో ఇన్ ద డస్ట్బిన్స్ అండ్ అట్లీస్ట్ మనకు గార్బేజ్ పైలింగ్ అప్ అన్నది ఉండదు. సో ఈ విధంగా శానిటేషన్ కొంచెం మున్సిపల్ కమిషనర్స్ అండ్ విలేజ్ ఏరియాస్లో అయితే డిపిఓ, మీరు పంచాయత్ సెక్రటరీస్, ఎంపీఓస్కి మీరు చెప్పండి. మొత్తం కూడా నీట్గా, క్లీన్గా ఏర్పాటు చేసుకోవాలి. అండ్ శానిటేషన్ ఇంకా కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, అంటే గార్బేజ్ పైల్స్. మన టౌన్ ఎక్కువ ఫోకస్ చేయాలి ఎంసీ గారు శానిటేషన్ పరంగా. కావాలంటే ఎక్కువ డ్రమ్స్ అవి తెప్పించి పెట్టండి. బట్ రోడ్డు మీద కానీ, చుట్టుపక్కల కానీ చెత్త కుప్పలు వంటివి కనపడకుండా చూసుకోండి. తర్వాత ఫాగింగ్ యూ కెన్ స్టార్ట్ ఫాగింగ్. ఎందుకంటే టౌన్లో అయితే ఐ కెన్ సీ లాట్ ఆఫ్ మస్కిటోస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఫాగింగ్ మనం మాన్సూన్ అయిపోయింది మీరు ప్లాన్ చేయండి. ఫాగింగ్ ఇంకొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. సిమిలర్లీ అదర్ మున్సిపాలిటీస్ ఆల్సో ఫాగింగ్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ మస్కిటోస్ ఎక్కువ కనిపిస్తున్నాయో అక్కడ ఏర్పాటు చేసుకోండి. డిపిఓ గారు, ఆల్ జీపీస్ ఆల్సో లెట్ ద ఫాగింగ్ యాక్టివిటీస్ స్టార్ట్. తర్వాత రోడ్ రిపేర్స్.
ఏమైనా అప్రోచ్ రోడ్స్ దగ్గర పాట్ హోల్స్ ఇటువంటివి ఉంటే అవన్నీ కూడా మొరం వేసి గ్రావెల్ చేసి ఫిల్ చేసి యాక్సెస్ రోడ్ బాగుండే విధంగా మీరు ప్లాన్ చేయండి. రాజంపేట టు ఈద్గా రోడ్ ఒకటి అడిగారు, సో అది రిపేర్స్ ఉన్నాయన్నారు, అవి టేకప్ చేయండి. సప్లై, సో దిస్ ఈస్ సమ్మర్ సీజన్ ఇస్ కమింగ్ అప్. సో మిషన్ భగీరథ నుంచి వచ్చారా? ఎక్కడన్నా మనకు సప్లై ఎఫెక్ట్ అయితే మాత్రం ముందే ఆ మున్సిపల్ కమిషనర్కి ఇన్ఫార్మ్ చేయాలి దట్ 1 or 2 days సప్లై ప్రాబ్లం ఉంటుంది, మీరు ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకోండి అని. సిమిలర్లీ డిపిఓ, సో ఆ కమ్యూనికేషన్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. పబ్లిక్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పైప్ లైన్ రిపేర్స్, ఇఫ్ వాటర్ సప్లై ఈస్ గెటింగ్ అఫెక్టెడ్, ముందే వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పబ్లిక్ దట్ ఇన్ 1 or 2 days దెర్ ఈస్ గోయింగ్ టు బి సమ్ డిస్టర్బెన్స్, మేము ఆల్టర్నేట్గా ప్రొవైడ్ చేస్తాము అనే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. లైటింగ్ సంబంధించి నైట్ పూట లైటింగ్ ఇన్ అండ్ అరౌండ్ మస్జిద్స్ ఏవైతే లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ అయ్యే విధంగా ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేయించుకొని లైటింగ్ ప్రాపర్గా ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలి. హెల్త్కి సంబంధించి అంబులెన్సెస్ అండ్ అదర్ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా రెడీగా అవైలబుల్ చేసి పెట్టండి. సివిల్ సప్లైస్ సంబంధించి గ్యాస్ రీఫిల్స్ అన్నవి త్వరగా అవ్వాలి. దే టోల్డ్ వన్ కంప్లైంట్ దట్ ఇట్స్ గెటింగ్ డిలేడ్. సో అట్లా డిలేస్ ఎందుకు అవుతున్నాయో చెక్ చేసుకొని వెన్ ఎవర్ రీఫిల్ డిమాండ్ హ్యాస్ కమ్ ఇమీడియట్లీ అయ్యేటట్టు చూడండి. అండ్ అడిషనల్ షుగర్ సప్లై ఒకటి అడుగుతున్నారు, అది కూడా ఒకసారి పైన ఒకసారి దృష్టికి తీసుకెళ్ళి హౌ ఇట్ కెన్ బి డన్ అన్నది మీరు ప్లాన్ చేసి చెప్పండి. అండ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, peace and traffic arrangements may be done. So anything necessary you can do, and traffic etc. నాగర్ కర్నూలు జిల్లా ఓంనగర్ కాలనీ మెయిన్ రోడ్ మిడితొడ్డి వరలక్ష్మి పాండురంగయ్య భరత్ కుమార్ శ్రీ లలిత సహస్రనామ సేవా ట్రస్ట్ మరియు సభ్యులు వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివదీక్ష స్వీకరించిన శివస్వాములకు వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలం వెళ్తున్న పాదాచార శివస్వాములు శివభక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంకాలం పళ్ళు, మజ్జిగ, రాత్రికి అల్పాహారం పంపిణీ చేసినట్లు తెలిపారు. పాదయాత్ర చేసుకుంటూ ఇట్లా పోతుంటే మాకు అందుబాటులో ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా ఉంటే కూడా ఆటో ఎక్కువ మా వాళ్ళని ఎక్కి అక్కడ దించమంటే కూడా వాళ్ళు దించలేకపోదు. మాకు అందుబాటులో ఉన్నందుకు కూడా ఇది మహా అద్భుతంగా భావించి మేము సేవ చేసుకుంటున్నాం. ఎంత అదృష్టం ఉంటే ఇట్లా చేస్తారు. అందరూ ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు చేయలేకపోతుంది. మాకు దక్కినందుకు కూడా చాలా అదృష్టంగా భావిస్తారు. ఇక్కడ అల్పాహారము, పండ్లు, వాటరు, అంబలి, అన్నము, ఇంకా వచ్చే వాళ్ళకు మెడిసిన్ కూడా మళ్ళీ ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆంటీ వాళ్ళు చేస్తుంటారు. మేము అందరం ఫ్రెండ్స్, మా యూనిటీ ఉంటుంది ఒకటి, మంచిగా చేసుకుంటూ ఉంటాం. పండుగ ఎట్లా ఉంటుందో తెలియదని ఈడ రోజు వస్తుంటా కదా, మళ్ళా 2-3 రోజులు ఇక్కడనే ప్రాణం లాగుతూనే ఉంటాం. పోదామా ఎప్పుడు అందరినీ కలుద్దామా అనే ఉత్సాహంతోనే ఎదురు చూస్తూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు శివరాత్రి వస్తుంది, ఎప్పుడు ఇది పెట్టాలనే చూస్తుంటాము. అందరం హ్యాపీగా ఉంటామండి. ఓకే, ఇది ఈ సేవా కార్యక్రమం అనేది శివస్వాములకు అన్నప్రసాదం అనేది మనం కోరుకుంటే ఇది మనకు జరిగేది కాదు. ఆ శివ అనుగ్రహం ఉంది కాబట్టి ఈ సేవా కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొనగలుగుతున్నాం. ఆయన ఎంతసుడు శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టలేదన్నట్టు ఆ శివుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ సేవా కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొనగలుగుతున్నాము. ఈ ట్రస్ట్ కూడా 12 సంవత్సరానికి లలిత సేవా ట్రస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం అంటే ఒక చిన్న కార్యక్రమం కాదు. ఒక చిన్న ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే కూడా మనం ఎన్నో వారం రోజులు సర్దుకుంటాము. కాకపోతే ఈడ 10 రోజులు మనం అన్నప్రసాదం చేయడము, సేవా కార్యక్రమం పాదయాత్రలోకి చేయడం అంటే రేపు ఏం చేయలేదు సాయంత్రం అనుకుని కూడా ఉదయం చేస్తున్నదంటే ఈ కార్యక్రమాలకు అందరూ కూడా చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండడానికి ఆ శివస్వాములు శివ అనుగ్రహం ఉంటుంది కాబట్టి చేయగలుగుతున్నాము. అంటే ఈ కార్యక్రమం పాదయాత్ర వాళ్ళకు, శివస్వాముల వాళ్ళకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రము మళ్ళీ
టిఫిన్స్ అల్పాహారం ఉంటుంది, టాబ్లెట్స్ అంటే వాళ్ళకు వాటర్ లేదన్నా కూడా పోసేయడం చేయడము కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా అది కూడా ఒక శక్తే కావాలి. అంటే అనుకుంటే చేయండి ఏదీ లేదు అనే శక్తి మనకు కలిగిస్తున్నాడు శివుడు. కాబట్టి ఆయన అనుగ్రహంలో చేస్తున్నాం. ఈ ట్రస్ట్ అనేది కూడా ఇలాగే ఇంకా కొనసాగుతూ ఇలాగే దిగ్విజయంగా సాగుతూ ఇంకా చాలా మందితోన కూడి ఇంకా వందల మందితోనే ఈ ట్రస్ట్ అనేది చేరుకుంటూ అందరి అనుగ్రహంతోనూ ఇది ఒక పెద్ద ఎత్తున మహా యజ్ఞంలా ఎట్లా ఉంటుందో ఆ యజ్ఞంలో పాల్గొంటే మనం ఎంత సంతోషపడతామో ఈ శివస్వాములకు పెట్టే దాంట్లో కూడా మనకి ఇంత ఆనందం ఉంటుంది. అంటే ఇది కోరుకుంటే కూడా మన ఇంట్లో కూడా ఇచ్చినందుకు ఆ శివస్వాములకు శివునికి ఎల్లప్పుడూ కూడా మనం శిరస్సు వంచి నమస్కరించాం. ఓం నమస్తే. శ్రీ నమః. నా పేరు తిరుపతమ్మ, మాది నాగర్ కర్నూలు. నేను ఈ శివస్వాముల లలితా సేవా ట్రస్టులో జాయిన్ అయ్యి 10 years అవుతుంది. నాకు ప్రతి సంవత్సరం కొత్తగా అనుభవాలు అయితే తెలుస్తున్నాయి. మంచిగా అనిపిస్తుంది స్వాములకు పెట్టడం వల్ల. ఇంకా ఈ అన్నదాన ప్రసాదం మాత్రం చాలా దిగ్విజయంగా మేము మాత్రం పూర్తి చేస్తున్నాము ప్రతి సంవత్సరం. ఇంకా వచ్చే సంవత్సరాలు ఇంకా ఇంతకన్నా ఎంతో గొప్పగా పూర్తి చేస్తామని చెప్తున్నాము. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాదయాత్రగా వెళ్ళే శివస్వాములకు అన్నదాన కార్యక్రమం చేయాలని 12 సంవత్సరాల క్రింద స్టార్ట్ అయిన ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పాదయాత్రగా వచ్చేవాళ్ళు కోస్గి, కొడంగల్, మహారాష్ట్ర ఇట్లా అలా అందరూ ఈ పాదయాత్రగా ఇక్కడ నాగర్ కర్నూల్లో ఇక్కడ మన దగ్గర భోజనము, అల్పాహారము, పండ్ల పంపిణీ, తర్వాత అల్పాహారం సాయంత్రం చేసి తిని ఒకవేళ ఇక్కడ కూడా సేద తీరుతూ ఉంటారు స్వాములు. చాలా ఆనందంగా ఉంటుంది. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని సంగీత విభావరి కార్యక్రమాన్ని సంగారెడ్డి గంజి మైదానం ఏర్పాటు చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శివరాత్రి నాడు రాత్రి 9 గంటల నుండి రాత్రంతా ఉంటుందని తెలిపారు. ఈ సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొనడానికి గాయకులు ఎస్పీ శైలజ, మనో, వందేమాతరం శ్రీనివాస్, కల్పన, సరిగంప విజేత అభిజ్ఞ, శివకుమార్, యాదమ్మ రాజు, జబర్దస్త్ టీంలు తదితరులు పాల్గొంటారు. అలవాటు కదా గుళ్ళల్లో లోపల కానీ బయట కానీ. లోపల కూడా కలర్ చేయకుండా డైలైట్స్ వాడండి, లోపల బయట ఏదైనా ఇదే వాడండి. చెట్లకి వేసుకోవాలి కానీ ఇది ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసి రాయి ఇట్లా చూసి జనాలు కలర్ మార్చి కలర్ కాదు నేను చెప్తే కుల్కర్ని సీన్ అన్నాడు కదా, అలా సిపిఓ ఉండే కొల్కురాయ్. మొన్న మీరు ఈ పెయింట్ ఇది ఏంది అది వీడియో చూసి నాకు ఫోన్ చేసాడు. నేను 20 ఏళ్ళ నుంచి సంగమేశం గుడికి పోతా. 20 years నుంచి నేను ఒరిజినల్ స్టోన్ చూడలే, దానికి బ్లాక్ పెయింట్ చూసిన. అది పాసిబుల్ అది అని ఏమో సెట్ గా పోయిపోయాడు, పాసిబుల్ లేదా తీస్తామని అన్నారు. చూసినాడు ఇట్లా పెట్టిండు. ఇది ఒరిజినల్ రాయి. వైట్ కంటే ముందు వేరే కలర్ ఇచ్చిందా? బ్లాక్ ఉండే, అది కూడా ఇచ్చారా? బ్లాక్ ఉండేనా? మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అట్లా. మీరు అబ్జర్వ్ అంటే వస్తావు కదా, వచ్చి పూలు దాయి దండలు కానీ మొక్కి మనం అబ్జర్వ్ చేయనట్టు. ఈ వైట్ ఉండేట్లు అబ్జర్వ్ చేసిన వైట్ అబ్జర్వ్ చేసిన. ఏం కలర్ వేసిరా నేను నది చెరుకు కలర్ వేసుకున్నాను నేను అని చెప్పి. సరే ఓకే, ఎట్లయితే ఏముంది లెక్క. ఇంకో కోటింగ్ ఆ సెట్ ఆయిల్ ఒకటి. ఓకే, సంపంగి చమ్మాంతి ఆయిల్ ఉంటుంది. అన్ని గుడ్లకు ఇదే పెడతాం. అంటే మెరుస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి పెడతాం మేము. ఇది ఎప్పుడు యజ్ఞాలు ఎప్పుడు స్టార్ట్ అయింది, రేపు ఎల్లుండి క్లోజ్. సౌండ్ పెట్టమని ఒకసారి. నర్సింగ్ సౌండ్ స్టార్ట్ చేయి. సౌండ్ మాత్రం బయట నుండి బయట
ఎక్కువైంది కదా సార్ షుగర్. అదే ఈడ రైట్ సైడ్ సార్. వాడు ఇంకే వచ్చిండు ఫోన్ చేసి నాకు ఏం చేయడం మొత్తం బస్సు ఖరాబ్ చేస్తున్నావు అటు పని గిరాకీ కూడా చేస్తున్నావు అన్నాడు. బస్సు దాకా ఫోన్ చేసి నాకు నేను పోతాను పోయినాను. ఏమో పని చేయమన్నా అంట అన్న బయట రాసేట్టు ఉన్నది ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అన్న. నేను అవన్నీ మాట్లాడకన్నా 3 రోజులు పెడతాం అంటే నువ్వు నాకు అడుగు నీకు అడగా చెప్పి తర్వాత ఎట్లా శబ్దం ఉంటుంది శబ్దం ఉంటుంది. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ సెంటర్ సూర్య సక్సెస్ హై స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంది. సుమారు 180 ప్రాజెక్టులను పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ దేవరశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, విషయ పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. Install the technical skill in the children. So actually children are struggling only for STEM subjects.
So actually they should know how the technical item will work, how that the material will work. It can be the electricity or it can be any other resource that they should know. The main intention of this, to install technical skill in the children. They should know the alternative resources, remaining resources. They should have the idea on the project work. Good afternoon. Today we are conducting the Festival of Science Expo. First to 10th class children are participating here. All projects are, some projects are there, models are there, and some projects are working models also there. And students are, they have done lot of struggle for doing these projects. All projects are very nice and parents also cooperating a lot. At the same time, respected principals are also giving some of the time to prepare these all projects. The main intention of the Science Expo, the science projects is nothing but they can improve their technical skills. At the same time, recreation activities also. Always they are showing the knowledge in studies and education only not sufficient. If they are showing the interest here in the projects also, what is the technical improvement. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఎన్టీపీసీ నుండి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రధాన అర్చకులు శ్రీమాన్ శ్రీవన మామలై రామచర్యులు పూజారి దింగరి జయేంద్ర సరస్వతి భక్తులు సూదం వినయ్ కుమార్ గుప్తా పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వేలాల మల్లన్న స్వామి గట్టు మల్లన్న స్వామి జాతరకు సంబంధించి ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తేదీ 26, 27 2 రోజుల పాటు జరిగే వేలాల జాతరకు తరలివచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం స్థానిక ఎమ్మెల్యే అధికారుల సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాజీ సర్పంచ్ ప్యాక శ్యామల లక్ష్మణ్, ఉప సర్పంచ్ డేగ నగేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేలాల జాతరకు సంబంధించి వివరాలను బతుకమ్మ ఛానల్కు వెల్లడించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి షావెల్, శానిటేషన్, త్రాగునీరు, పార్కింగ్ అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
హలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ గ్రామం వేలాల మహాశివరాత్రి 26, 27 జరిగేటువంటి మహాశివరాత్రిలో మా శాసనసభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు వేలాల మల్లికార్జున టెంపుల్లో గట్టుపైన గట్టుమల్లన్న కాడ జరిగేటువంటి ఏర్పాట్లలో మా ఎమ్మెల్యే సార్ మేరకే మన ఏసీపీ సార్, మా స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్ సార్ వీళ్ళందరూ మేము మాజీ సర్పంచ్గా మాజీ ఉప సర్పంచ్గా అందరం కలిసి ఈ ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని ముందుండి అన్నీ మేము ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరుగుతుంది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వేలాల మల్లన్న స్వామి మరియు గట్టు మల్లన్న స్వామి మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని మరి యొక్క వేలాల మల్లన్న స్వామిని దర్శించుకోవడం కోసం మహాశివరాత్రి సందర్భంగా మరి 26వ తారీఖు 27వ తారీఖున మరి ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరకు లక్షలాదిగా సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు ఈ యొక్క జాతరకు విచ్చేస్తుంటారు. ప్రతి సంవత్సరం మరి ఎలాగైతే ఏర్పాట్లు చేయడం జరిగిందో ఈసారి కూడా మరి అంతకు మించి ఈసారి కూడా మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటువంటి లక్షలాది మందికి మరి ఇబ్బందులు లేకుండా ఉండడానికి గోదావరిలో 4 ఫిల్టర్ల ద్వారా స్నానాల కోసం మరి షవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి గోదావరిలో కూడా కాలువ ద్వారా కూడా కొద్దిగా వాటర్ ఎందుకంటే ఈసారి తక్కువ ఉన్నందున అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్నానాల ఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది, బాత్ ఘాట్స్. అలాగే మరి మన ఆలయంలో కూడా ఏదైతే ఇంతకుముందు టెంట్లు ఉన్న ఈసారి చలవ పందిలు వేయడం జరిగింది తడకల ద్వారా. అలాగే చుట్టూ కూడా మరి అన్ని పందిల ద్వారా మరి ఈసారి ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. గట్టు మల్లన్న స్వామి ఆలయం వద్ద మరి మన చెన్నూరు గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే సూచనల మేరకు జిల్లా కలెక్టర్ గారు, ఎండిఓ గారు అందరూ అధికారులందరి ద్వారా ఇదివరకు 2 సార్లు పర్యటన చేసి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల మేరకు అక్కడ కూడా మరి సీసీ ప్లాట్ఫామ్, సీసీ రోడ్ చేయడం జరిగింది, పట్టణాల గద్దె ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒకటి సోలార్ మోటార్ కూడా మరి ఏర్పాటు చేసి గుట్టపైన భక్తులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ప్రతిదాన్ని కూడా ఇదివరకు ఈ 2-3 రోజుల క్రితమే దర్శించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళా పర్యవేక్షణకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు ఇబ్బంది కలగదు ఎండ కోసం. ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి నీటి సౌకర్యం గురించి ఇతర గ్రామ పంచాయతీల నుంచి కూడా వాటర్ ట్యాంక్ తీసుకొచ్చుకొని మా ఆర్డబ్ల్యూఎస్ ఈడీ గారు, ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు, మరి మా గ్రామ సెక్రటరీ గారు వాళ్ళు కూడా అందరు చర్య తీసుకొని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్ల ద్వారా భక్తులందరికీ కూడా ట్యాంకర్స్ తీసుకొని వాటికి నీళ్లు సప్లై చేయడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గుట్టపైన కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 2 బోర్ల ద్వారా కూడా పబ్లిక్ ఇబ్బంది. అలాగే ఈసారి కూడా విఐపీలకు ఇబ్బంది లేకుండా మరి విఐపీ ద్వారా మరి గుట్ట కింది దాకా వాహనాలు వెళ్ళే విధంగా కూడా ఈసారి కొత్త పార్కింగ్ ఏర్పాటు చేసింది మన ఏసీపీ గారు.
జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ గారు, అలాగే సిఐ వేణచందర్ గారు, ఎస్ఐ శ్రీధర్ గారు మరి వారి పర్యవేక్షణలో మరి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మంచి ఫోర్స్ను పెట్టి మరి ఎన్సీసీ ద్వారా మరి తర్వాత ఇంకా అటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా మరి ఇక్కడ వాలంటీర్లను కూడా పెట్టేసి ఎక్కడ కూడా భక్తులకు క్యూ లైన్లలో కానీ ఇతర మా షాపింగ్లలో కూడా ఇబ్బంది కలగకుండా మరి అనుక్షణం మరి పార్కింగ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మరి కొత్త పార్కింగ్లు ఏర్పాటు చేయండి. నూతన బస్టాండ్ కూడా అక్కడ మరి బస్సులు దింపుకోవడానికి సార్ చాలా బస్సులు సుమారు 200 పైన బస్సులు అటువంటి గోదావరి కానీ మంచిర్యాల మంత్రి డిపోల నుంచి చెన్నూరు నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భక్తులకు ఏర్పాట్ల కోసం ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఆ బస్టాండ్ కూడా పెద్ద బస్టాండ్ కూడా ఈసారి నూతనంగా ఏర్పాటు చేసి అక్కడ బస్సులు దింపుకోవడానికి పెద్ద ప్లేస్ కూడా మరి పోలీస్ శాఖ వారి తరఫున మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ గ్రామంలో ఎలాంటి శానిటేషన్ ప్రాబ్లం కానీ ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా లోకల్ వాటర్ ట్యాంకర్ ద్వారా శానిటేషన్ తర్వాత లేబర్ ద్వారా కూడా ఎంబడెంబడే ప్లాస్టిక్ రహితంగా వేయాలని చెప్పేసి ఒక 30 నుంచి 40 మందిని పెట్టి ఎంబడెంబడే ప్లాస్టిక్ కవర్స్ అన్ని కూడా మరి ఏర్పాటు చేయడానికి గుట్టపైన ఒక 50 మంది ఇక్కడ ఒక లోకల్ ఒక 40 నుంచి 50 మందిని టీమ్ వైజ్గా ఏర్పాటు చేసేసి ఒక 4గురికి ఒక పంచాయత్ సెక్రటరీని సారీ 5గురికి ఒక పంచాయత్ సెక్రటరీని ఒకరిని అలాట్ చేసి ఎక్కడ పడితే అక్కడ బోర్ల దగ్గర కానీ ఎక్కడ కానీ వాటర్ కానీ రోడ్డు మీదకి రాకుండా అలాగే మరి ఇతర ప్లాస్టిక్ కూడా ఎంబడి ఏర్పేయడానికి వాళ్ళకు ఒక క్యాండిడేట్ని ఏర్పాటు చేసి మరి మా ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు మరి మా విలేజ్ స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్ సారు మరి దీని గురించి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క శానిటేషన్ విషయంలో కూడా చాలా కేర్గా తీసుకుంటున్నారు. అలాగే గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని విధాలుగా విద్యుత్ శాఖ వారు తర్వాత పోలీస్ శాఖ వారు కరెంటు వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ తర్వాత ఇతర గ్రామ పంచాయతీ చుట్టుపక్కల అటువంటి ఉన్నటువంటి అందరి సహకారంతో మల్టీపర్పస్ వర్కర్స్ ద్వారా కూడా అందరి ద్వారా కూడా ఈ యొక్క పనులను చేసుకొని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క జాతరకు అటువంటి వచ్చే భక్తులకు కూడా ఒక సూచన ఏంటంటే ప్లాస్టిక్ రహితంగా ఉండాలి. కాబట్టి దయచేసి ఎక్కువ ప్లాస్టిక్ను వాడకుండా ప్లాస్టిక్ రహితంగా అటువంటి ఉండే విధంగా ప్లాస్టిక్ను తగ్గించి మరి ఏదైతే క్లాత్ కవర్స్ ఉంటాయో అట్లాంటి కవర్లను వాడే విధంగా వాడాలని చెప్పేసి మరి భక్తులకు కూడా మేము సూచనలు చేయడం ద్వారా మా గ్రామ పంచాయతీ తరఫున కూడా తర్వాత ఎండోమెంట్ ద్వారా కూడా వారికి సూచనలు చేస్తూ ప్రకటనలు చేస్తున్నాం. పోలీస్ శాఖ వారు కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా అక్కడక్కడ సూచనల బోర్డులు కానీ తర్వాత గోదావరి దగ్గర కానీ తర్వాత ఇతర బస్ స్టాండ్ల దగ్గర కానీ మరి గుట్ట పైన కూడా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ స్టేషన్ ద్వారా కూడా వాళ్ళు 2 ఫైర్ ఇంజన్స్ కూడా సేఫ్టీ ఫైర్ కూడా పెట్టడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంకర్స్ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా సింగరేణి వారి సహకారంతో భక్తులకు కూడా అక్కడక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియాలో కూడా కరెంట్ పవర్ కూడా సింగరేణి ద్వారా కూడా పవర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు ఈసారి నూతన పర్మనెంటు ఏదైతే విద్యుత్ లైన్లు కూడా ఒక 30 స్తంభాలతోటి ఒక లైన్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో పర్మనెంట్ సొల్యూషన్ కొరకు ఇవ్వడం జరిగింది. ఒక బోరు 10 లక్షల రూపాయల సీసీ ప్లాట్ఫాము ఇతరత్ర వర్క్స్ కూడా మరి గోదావరిలో 4 ఫిల్టర్లు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఇవన్నీ మంజూరు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు మా వేలాల గ్రామం తరఫున మేము మా గ్రామ పంచాయతీ ఎండోమెంటు అండ్ శాఖలందరి తరఫున మరి భక్తులందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమిని ముందుగానే అంగీకరించారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్టీపీసీలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ప్రచార సభలో భాగంగా కరీంనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఓడినా తనకు జరిగే నష్టం ఏమీ లేదని అనడం ఓటమిని అంగీకరించడమే అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి 3వ స్థానానికి పడిపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్స్కు డీఏ చెల్లింపు చేశారని మాట తప్పారని, బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ మాత్రమే టీచర్స్ పక్షాన గ్రాడ్యుయేట్ల తరపున పోరాడుతుందని వెల్లడించారు. పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడని పిలుపునిచ్చారు. చాలా మంది మాట్లాడే ఆలోచనగా ఈ ఒకటేస్తున్న పట్టభద్రుల గురించి అన్న మీకు 2 నిమిషాలు చెప్తా. ఈ పెద్దపల్లి జిల్లాలో ఉపనేట
మరి ఇక్కడ 495 ఓట్లు ఉపాధ్యాయ ఓట్లు ఉన్నాయన్న. ఎందుకంటే 34 ఓట్లు ఉన్నాయన్న. ఈ మొత్తం ఉత్తర తెలంగాణ 7 ఎమ్మెల్యేలు ఉన్నా 4 ఎంపీలు ఉన్నా ఆడ ఉండేది మాత్రమే కానీ ఎమ్మెల్సీ కానీ జర దృష్టి పెట్టి మా జిల్లా నేను భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫించాలి మీకు చిన్న సత్కారం చేస్తున్నా. సంస్థల్లో పదవులు నిర్వహించినటువంటి సంధ్యారాణి గారు, కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీకి మొత్తం మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ప్రాపంచిక జ్ఞానాన్ని అలవర్చుకున్న మేధావులకి, మా టీచర్లకు వినమ్రంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖం చెల్లక ఓట్లు అడగలేక వాళ్ళు పోటీ చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ ఎమ్మెల్సీలకు డైరెక్ట్గా అభ్యర్థులు పెట్టే దమ్ము లేదు. కేవలం పట్టభద్రులు మాత్రమే నిలబెట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఒకటే ఒక మాట, ఈ ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చేటువంటి డోకా ఏమీ లేదని చెప్పడం అంటేనే రేవంత్ రెడ్డి నిన్న ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, టీచర్ల సమస్య వచ్చినా, ఉద్యోగుల సమస్య వచ్చినా, పట్టభద్రుల సమస్యలు వచ్చిన, నిరుద్యోగ సమస్య వచ్చినా సమస్యల మీద కొట్లాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరు మాకు ఆశీర్వదించి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. 317 జీవో మీద కావచ్చు, మాట ఇచ్చినటువంటి హెల్త్ కార్డు, ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, ఇవాళ కేజీబీవీ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్ల, నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలు కావచ్చు, మోడల్ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళ సమస్యలు కావచ్చు, ఇవాళ పిఆర్సీలు కావచ్చు, డిఏలు కావచ్చు, చివరికి ఇవాళ వాళ్ళకు వచ్చేటువంటి సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు కావచ్చు, ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీలలో 4 ఏళ్లుగా ఫీ రియంబర్స్మెంట్ లేక టీచర్లకు జీతాలు లేక యజమాన్యాలను కూడా అప్పుల పాలై అప్పుల ఊబిలో కొరుకుపోయింది కావచ్చు. ఇవన్నిటి మీద రేపు కొట్లాడగలగాలంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలుగా మీరు గెలిపించండి. ఇలా పార్టీగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేపటి కాలంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత బొందబెట్టబడ్డది. కాంగ్రెస్ పార్టీ 9 నెలలకే ఇవాళ అసహించుకోబడుతున్న పార్టీ. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే రాష్ట్రంలో అధికారం రాబోతుందని చెప్పి ప్రజలు భావిస్తున్న ఈ సందర్భంలో ఇలా టీచర్లకి, మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమస్యల పరిష్కారం రేపు భారతీయ జనతా పార్టీ తప్పకుండా చేస్తుంది. ఇచ్చిన మాట కట్టుబడే పార్టీ, అమలు చేసే పార్టీ, మాట తప్పని పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరు ఆలోచన చేసి పట్టభద్రుల, అదేవిధంగా టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులను గొప్ప మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిపించి ఆశీర్వదించాలని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం. 1,16,000 మంది కార్మికులతో కలకల్లాన్న సింగరేణిని నమ్ముకొని అల్లుకొని లక్షల మంది ప్రజలు అనేక వ్యాపారాలు చేసుకొని బతికే సింగరేణి ఇవాళ చైతన్యానికి మారుపేరుగా ఉన్న సింగరేణి మొత్తం నిర్వీర్యం అయిపోయింది. రోజంతా ఉద్యోగులు ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. కొత్త బావుల తవ్వకాలు లేవు. ఓపెన్ కాస్ట్లు, ఆ ఓపెన్ కాస్ట్ కూడా మొత్తం ప్రైవేటు కాంట్రాక్టులకే ఇస్తున్నారు. ఒకప్పుడు మట్టి తీసే పని అప్పచెప్పేది, ఇవాళ మట్టి తీసే పని కాంట్రాక్టర్లకే, బొగ్గు తీసే పని కాంట్రాక్టర్లకే. ఒక్క మాటలో చెప్పాలంటే సింగరేణిని నిర్వీర్యం చేసి కొద్ది మంది బ్రోకర్ల, కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ సింగరేణి మళ్ళీ బతికి బట్ట కట్టాలంటే, పూర్వవైభవం రావాలంటే ఇవాళ 12,000 కోట్ల రూపాయలు ఇప్పటికే సాయం అందించింది. రాబోయే కాలంలో కూడా సింగరేణి మళ్ళీ పాత సింగరేణిగా ఎదగడానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు పూనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే చేస్తానని చెప్పి సింగరేణి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడం లేదని, ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కిందని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ వద్ద గోప్యంగా ఉండాల్సిన డేటా ప్రత్యర్థుల చేతిలోకి వెళ్లిందని, దీనిపై జాతీయ ఎలక్షన్ కమిషన్పై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. డైనింగ్ హాల్ తక్కువ రేటుకి ఇద్దామని బయట కూడా రేట్లు బాగున్నాయి, చాలా తక్కువ రేటుకి. ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్
ఒక పెట్టుబడిదారుతో ఎవరైతే పెట్టుబడులు పెడుతుండ్రో వాళ్లకు మాకు మధ్యన పోటీ. విద్యావంతులనే చెప్పుకునే వాళ్ళందరూ కూడా విద్యా వ్యాపారవేత్తలకు నాకు పోటీ. సో ఈ రకంగా పనిమంతునికి మరియు ధనవంతునికి మధ్యన పోటీ. దయచేసి ఆలోచించండి. విజ్ఞులైన పెద్దగైన గురువులు, గ్రాడ్యుయేట్ అండ్ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్, ఒకసారి ఆలోచించండి ఓటు ఎవరికి వేయాలనేది. నిత్యం ప్రజలలో ఉండే వాళ్ళ అవసరమా? కరోనాలో కనీసం కన్నెత్తి చూడని వాళ్ళ అవసరమా? చావుకు సున్నాయికి రాని వాళ్ళ అవసరమా? పేదల గురించి ఆలోచించే వాళ్ళ అవసరమా? ఈ రకంగా ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఇవాళ రేపు నిజంగా కూడా సంచులు మోసుకొస్తారు, డబ్బులు మాత్రం పంచంది వాళ్ళు ఉండరు. దయచేసి దండం పెడితే పైసలు తీసుకోండి, కానీ నన్ను ఆశీర్వదించండి. నేను ప్రొద్దున లేస్తేనే జనంలోనే ఉంటా, సావుకైనా పోతా, సున్నాయికైనా పోతా, మంచికి పోతా, షెడ్డికి పోతా. అయితే ప్లీడర్ లేకపోతే లీడర్, అయితే నల్లకోటు లేకపోతే తెల్ల షర్టు వేసుకొని తిరుగుతా నేను. సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి 11వ సీరియల్ నంబర్ పక్కన 1 అనేయండి. దయచేసి మీ అందరికి కూడా దండం పెట్టి నేను అడుగుతున్నా, నన్ను ఆశీర్వదించండి. బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేలా పార్టీలోని నాయకులు, కార్యకర్తలు భేషజాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికంటి చంద్ర సూచించారు. గోదావరికని మార్కండే కాలనీలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కోరికంటి చంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిన తీరును ప్రజల్లోకి తీసుకుపోతూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్స్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ వెళ్లాలని కోరారు. సింగరేణి బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువరం, అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం, నీ తనువుకు సింగారం, నీ తనువుకు సింగారం. చక్కనైన పువ్వుల పొల, చక్కనైన పువ్వుల పొల, చక్కనైన పువ్వుల పొల, సహజమైన వన సంపద, చట్టులు పండ సారమున్న మాగానమె తగనీయద. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ తుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జన జయ హే చేతనం. గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిగి సిరులు. కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిగి సిరులు పండాలి, పసిగి సిరులు పండాలి, పసిగి సిరులు పండాలి. సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రత్యేక రాష్ట్రాన పదలు కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ. మొత్తం కూడా చరిత్ర కూలంకుషంగా క్లుప్తంగా అందరికి అర్థమయ్యేటట్టు తెలిసి సుదీర్ఘంగా ఎంత 3 గంటలు మాట్లాడారు, 1 గంట సేపు మాత్రం నిలబడే మాట్లాడారు. తర్వాత అందరి పర్మిషన్ దొరుకుతారని చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు, అలాగే పార్టీ పెట్టి 25 సంవత్సరాలు అవుతున్నటువంటి పనిచేస్తామని గొప్పగా ఈ సంవత్సర కాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అట్లా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనకు పదవులు ఇచ్చి ప్రజాప్రతినిధి అయినా ఇంకా ఏమి చేసుకోలేదు, ఇంకా ఏమో కావాలని తపన పడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ పార్టీ ప్రధానం, నాయకులు ప్రధానం. ఈ నాయకత్వాన్ని, పార్టీని కాపాడుకోవడం కోసం
ఏ విధమైనటువంటి కార్యక్రమంతో ఉండాలని వాళ్ళ అంతరాత్మగా వాళ్ళు ఆలోచన చేసుకొని పోతే తప్ప రేపు రాబోయే కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో పూర్వవైభవం రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మా నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, ఇలా అందరం ఒకటే. ఎవరన్నా ఒక మా ప్రభాకరం తప్ప అందరూ కూడా మాజీ అయిపోయినాం, అందరం మాజీ. మళ్ళీ ఇలా అప్పుడు మనకు ఈ అధికారంలో ఉన్నప్పుడు మన గౌరవం ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది ఇలా అందరికి దాదాపు అర్థమైపోయింది. ఆవిర్భవించినటువంటి తీరు మీకందరికీ తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పుట్టి ఇలా ఆవిర్భావం అయి ఇంత గొప్పగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం ఈ యొక్క పార్టీలో పనిచేయడం ఒక గొప్ప అదృష్టం మనకు. ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్నటువంటి మనము ఈ పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, ఈ పార్టీని నాయకత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి నాయకులు, కార్యకర్తలు మేము అధికారం కోసం రాలేదు ఈ పార్టీలోకి, పదవుల కోసం రాలేదు ఈ పార్టీలోకి. మా లక్ష్యం కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యమని ప్రతి ఒక్కరు కూడా ఇలా గులాబీ కండువను మెడలు వేసుకొని గ్రామాన వాడన ఇలా బీఆర్ఎస్ పార్టీని ఇలా చర్చలో గొప్పగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మీకందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, శ్రేష్ఠి నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనము ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులను, ప్రతి ఒక్కరిని కూడా ప్రజాప్రతినిధిగా చేయాలని అనుకున్నాం. కానీ ఉద్యమకారులకు, నాయకులకు అనేక అవకాశాలు ఇచ్చినాం. ఎవరి అదృష్టం వాళ్ళది. కొంతమంది ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.